శ్రీవారి ప్రసాదంలో కల్తీ వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు ఎక్కింది. వెరీ సీరియస్ అని పిటిషనర్ వాదిస్తే అంత సీన్ లేదని తేలిగ్గా తీసుకున్నారు సీజేఐ. హూ ఆర్ యూ అనేదాకా వెళ్ళాయి వాదోపవాదనలు. అసలు ఏ అంశం మీద చీఫ్ జస్టిస్కి ఎందుకంత కోపం వచ్చింది? కొవ్వు కలిసిందని ఎలా చెప్తారు? మీరేమైనా కల్తీని పసిగట్టే నిపుణులా? ఏదైనా ఉంటే సిబిఐకే చెప్పండి. శ్రీవారి లడ్డూ ఇష్యూలో సుప్రీం కామెంట్స్. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంలో మరో కీలక పరిణామం జరిగింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న రాజ్యాంగ పెద్దల కామెంట్లను నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేసింది అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ విషయంలో ఎలాంటి కామెంట్లు చేయకుండా నిలువరించాలనేది పిటిషన్ ఉద్దేశం. మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన ఈ పిటిషన్ను సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కానీ ఇందులో తదుపరి విచారణ అవసరం లేదని చెప్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సిజేఐ. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని ప్రశ్నించారు. కల్తీ వ్యవహారంపై ఇప్పటికే సిబిఐ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఏదైనా అదనపు సమాచారం ఉంటే అధికారులను కలవాలని సూచించారు. కానీ శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ప్రచారంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పరిస్థితులు ఏర్పడ్డాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అన్ని అంశాలు పరిశీలించాకే సిబిఐతో సిట్ వేయించినట్లు అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది. కానీ జంతువుల కొవ్వు కలిసిందంటూ నేతలు చేస్తున్న కామెంట్లపై సిబిఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదన్నది పిటిషనర్ వాదన. బహిరంగ ప్రకటనల్ని సిబిఐ ఆపలేకపోతోందని, కోర్టుల జోక్యంతోనైనా ఆగుతాయని అభ్యర్థించారు. కానీ పిటిషన్ విచారణార్హమే కాదని కొట్టివేసింది సుప్రీంకోర్టు. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని 2026 ఫిబ్రవరి 24న ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. కానీ మరింత పారదర్శక విచారణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ జోక్యం అవసరమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సిబిఐ సిట్ రంగంలో దిగి నివేదికని సిద్ధం చేసింది. కాకపోతే ఈలోగానే లడ్డూలో కల్తీపై రాజకీయ నేతలు పదే పదే చేస్తున్న ప్రకటనలు నిలువరించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ మానూరు శ్రీనివాస్ ఎవరు, అతని నేపథ్యమేంటి అనే ఆసక్తి పెరిగింది రాజకీయ వర్గాల్లో. సనాఫ్ హనుమంతరావు, కేరాఫ్ అనంతపురం, వృత్తిరీత్యా ఇతనొక అడ్వకేట్ అని మాత్రమే పిటిషన్లో సమాచారం ఉంది.